మీకు ఏమైనా మృదంగా సౌండ్ వినబడుతుందా లేదా ఓకేనా? మీకు ఏమైనా నాయిస్ రాకుండా? ఏదైనా సౌండ్ వినపడుతుందా అంటారా? మీకు ఏమైనా డ్రమ్ సౌండ్ వినబడుతుందా లేకపోతే నా మాట పర్లేదు క్లియర్ గానే ఉందా? క్లియర్ గానే ఉంది, అసలు ఏ ఓకే సౌండ్ వినపడట్లేదు. ఓకే పర్ఫెక్ట్. దెన్ హరే కృష్ణ మహమ్మతి ధన్యవాద ప్రణామాలు శ్రీ ప్రభా. హరే కృష్ణ ప్రభుజీ, ప్రేయర్ స్టార్ట్ చేయమంటారా? శివమతి. రికార్డింగ్ ప్రెస్ చేస్తారా? అయిపోయింది, రికార్డింగ్ అయిందా? స్టార్ట్ అయింది మతి. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సాగణ లలిత శ్రీ విశాఖాశ్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరి దగ్గర తెలుగు భాగవతం లేదు మాతాజీ, ఇంగ్లీష్ లో చదువుతున్నాం. మీ దగ్గర ఉందా? తెలుగు చదవగలుగుతారు మీరు ఏమన్నా? లేకపోతే చదువు ఇంగ్లీష్ చదివి డిస్కస్ చేద్దాం తెలుగులో. ఇంగ్లీష్ కావాలంటే నేను చదువుతాను ప్రభుజీ, మీరు మాట్లాడతారా? చదవండి మాతాజీ, షూర్. సరే, మీరు నాకు క్యాంటో నంబర్, చాప్టర్ నంబర్, వర్స్ నంబర్ చెప్పండి. ఒక్క సెకండ్ వస్తా. షూర్. 3rd క్యాంటో పార్ట్ 2 బుక్ తీసుకోండి మీరు. ప్రభుజీ 3rd క్యాంటోలో ఏది ప్రభుజీ? 22nd చాప్టర్ 33rd verse. 22 chapter 33 verse. సో సాంస్క్రిట్ మీరు చదవండి ప్రభుజీ, నేను ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ చదువుతా. శ్రీమతి. సభార్య సప్రజా కామాన్ పూజే అన్యా విరోధతః సంగీయమాన సత్కీర్తిః శస్త్రీభిః సురగాయకై ప్రతిఊషేష్వనుబద్ధేన హృదా శృణ్వన్ హరే కథాః. Translation. Emperor Swayambhu Manu enjoyed life with his wife and subjects and fulfilled his desires without being disturbed by unwanted principles contrary to the process of religion.
Celestial musicians and their wives sang in chorus about the pure reputation of the emperor. And early in the morning, every day, he used to listen to the pastimes of the Supreme Personality of Godhead with a loving heart. Beautiful. Purport by Srila Prabhupada. Srila Prabhupada ki Jai. Human society is actually meant for realization of perfection in Krishna consciousness. There is no restriction against living with a wife and children, but life should be so conducted that one may not go against the principles of religion, economic development, regulated sense enjoyment, and ultimately liberation from material existence. The Vedic principles are designed in such a way that the conditioned souls who have come to this material existence may be guided in fulfilling their material desires and at the same time be liberated and go back to Godhead, back home. It is understood that Emperor Swayambhu Manu enjoyed his household life by following these principles. It is stated here that early in the morning there were musicians who used to sing with musical instruments about the glories of the Lord, and the emperor with his family personally used to hear about the pastimes of the Supreme Person. Nice. This custom is still prevalent in India in some of the royal families and temples. Professional musicians sing with shanais, and the sleeping members of the house gradually get up from their beds in a pleasing atmosphere. During bedtime also, the singers sing songs in relationship with the pastimes of the Lord with Shanai accompaniment. And the householders gradually fall asleep, remembering the glories of the Lord. In every house, in addition to the singing program, there is an arrangement for Bhagavatam lectures in the evening. Family members sit down, hold Hare Krishna Kirtana, hear narrations from Srimad Bhagavatam and Bhagavad Gita, and enjoy music before going to bed. Chala Prabhuji. The atmosphere created by this Sankirtana movement lives in their hearts, and while sleeping, they also dream of the singing and glorification of the Lord. In such a way, perfection of Krishna consciousness can be attained. Beautiful. This practice is very old, as learned from this verse of Srimad Bhagavatam. Millions of years ago, Swayambhu Manu used to avail himself of this opportunity to live householder life in the peace and prosperity of a Krishna consciousness atmosphere. As far as temples are concerned, in each and every royal palace or rich man's house, inevitably there is a nice temple, and the members of the household rise early in the morning and go to the temple to see the Mangala Aarti ceremony. The Mangala Aarti ceremony is the first worship of the morning. In the Aarti ceremony, a light is offered in circles before the deities, as are a conch shell and flowers and a fan. The Lord is supposed to rise early in the morning and take some light refreshment and give audience to the devotees. The devotees then go back to the house or sing the glories of the Lord in the temple. The early morning ceremony still takes place in Indian temples and palaces. Temples are meant for the assembly of the general public. Temples within palaces are especially for the
royal families. But in many of these palace temples, the public is also allowed to visit. Beautiful. Okay, the temple of the king of Jaipur is situated within the palace, but the public is allowed to assemble. If one goes there, he will see that the temple is always crowded with at least 500 devotees. Wow. After the Mangala Aarti ceremony, they sit down together and sing the glories of the Lord with musical instruments and thus enjoy life. Temple worship by the royal family is also mentioned in Bhagavad Gita, where it is stated that those who fail to achieve success in the Bhakti Yoga principles within one life are given a chance to take birth in the next life in a family of rich men or in a royal family or family of learned brahmanas or devotees. If one gets the opportunity to take birth in these families, he can achieve the facilities of a Krishna conscious atmosphere without difficulty. A child born in that Krishna atmosphere is sure to develop Krishna consciousness. The perfection which he failed to attain in his last life is again offered in this life, and he can make himself పర్ఫెక్ట్ వితౌట్ ఫెయిల్. బ్యూటిఫుల్ ప్రభుజీ. అసలు ఈ సిస్టమ్ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరూ న్యూస్లు, క్రికెట్లు, మూవీస్ చూసుకొని పడుకుంటున్నారు, కానీ ఇది ఏది నడవట్లేదు. బట్ ఎనీవే చాలా బాగుంది మన సిస్టమ్. యా, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. యా, ఇంకొక వర్స్ కూడా చదువుతారు మతి. ఇంకో వర్స్ కూడా చదువుదామా మీకు? ఓకేనా? చేస్తాను ప్రభుజీ, మీరు సాంస్క్రిట్ చదవండి. ష్యూర్. టెక్స్ట్ 34. నిష్ణాతం యోగమాయాసు మునిం స్వయంభువం మనుం యథా బ్రహ్మస్యత్యం భోగా నసేకుర్ భగవత్ పరం. Translation. Thus, Swayambhuva Manu was a saintly king. Although absorbed in material happiness, he was not dragged to the lowest grade of life, for he always enjoyed his material happiness in a Krishna consciousness atmosphere. Purport. The kingly happiness of material enjoyment generally drags one to the lowest grade of life, namely degradation to animal life, because of unrestricted sense enjoyment. Oh God. But Swayambhuva Manu was considered as good as a saintly sage because the atmosphere created in his kingdom and home was completely Krishna conscious. The case is similar with the conditioned souls in general. They have come into this material life for sense gratification. But if they are able to create a Krishna conscious atmosphere, as depicted here or as prescribed in revealed scriptures by temple worship and household deity worship, then in spite of their material enjoyment, they can make advancement in pure Krishna conscious without a doubt. At the present moment, modern civilization is too much attached to the material way of life or sense gratification. Therefore, the Krishna conscious movement can give the people in general the best opportunity to utilize their human life in the midst of material enjoyment. Krishna consciousness does not stop them in their propensity for material enjoyment, but simply regulates their habits in the life of sense enjoyment. In spite of their enjoying the material advantages, they can be liberated in this very life by practicing Krishna consciousness by the simple method of chanting the holy names of the Lord. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ఈ సిస్టమ్ ఫాలో చేస్తే ఇప్పటికీ అందరూ బాగా కావచ్చు. నైస్ నైస్. థ్యాంక్ యూ. హరే ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ
చక్షుర్నిమిత్తం येन తస్మై శ్రీ గురువే నమః. నమామి విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామిని. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. ఓకే సార్, నైస్ సెక్షన్ ఇది. శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో 22వ శ్లోకం నుంచి 22వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఇప్పుడు 33, 34 2 శ్లోకాలు చదివాం ఇవాళ. తెలుగు భాగవతం ఉన్న వాళ్ళు లేరు అన్నమాట కాల్లో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు, అందుకనే ఇంగ్లీష్ భాగవతంలో చదివాము, వర్స్ పర్పోర్ట్ ట్రాన్స్లేషన్. సో దాన్ని సమ్మరైజ్ చేస్తాను. బిఫోర్ సమ్మరైజ్ చేసే ముందు కాంటెక్స్ట్ చెప్తాను వెరీ బ్రీఫ్లీ. లాస్ట్ కపుల్ ఆఫ్ చాప్టర్స్లో మనము స్వయంభూమను యాక్చువల్గా బ్రహ్మదేవుడు ఒక కుమారుడు అయితే బ్రహ్మ విసర్గ అంటే సెకండరీ క్రియేషన్ చేయాలి. సెకండరీ క్రియేషన్ అంటే ప్రజాన్ని పాపులేట్ చేయాలి, అంటే ప్రజల్ని క్రియేట్ చేయాలి, అంటే పిల్లల్ని పుట్టించాలి, యూనివర్స్ అంతా పాపులేట్ చేయడం కోసం. అట్లా స్వయంభూమనికి ఆ డ్యూటీ ఇచ్చారు. అప్పుడు స్వయంభూమను వెళ్ళి స్వయంభూమను కింగ్ అనమాట, ఎంపరర్, హోల్ ఎంపరర్ అనమాట. సో తనకి తన వైఫ్ శతరూప, తనకు ఒక అమ్మాయి ఉంది దేవహూతి. సో ప్రీవియస్ చాప్టర్స్లో మనము కార్దముని తపస్సు చేశారు, తర్వాత భగవంతుడు పర్సనల్గా వచ్చారు, భగవంతుడు చెప్పారు నీకు స్వయంభూమని వస్తాడు, తన అమ్మాయితో మ్యారేజ్కి వస్తాడు అని ఒకటి చెప్తాడు. తర్వాత ఏమో నేను నీకు కొడుకులాగా పుడతాను అని చెప్తాడు, అది కపిల్ దేవ్ అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత కార్దముని తర్వాత స్వయంభూమను ఎంపరర్ ఇద్దరు మంచి మాట్లాడుకున్నారు, మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మాయిని వదిలేసి స్వయంభూమను తన ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట, తన ప్యాలెస్కి వెళ్ళిపోతే అప్పుడు అక్కడ స్వయంభూమను ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది కదా బర్హిస్మతి, దాని గురించి లాస్ట్ 4 వర్సెస్ గురించి మీరు నేర్చుకున్నారు. ఎంత బాగుంది అనేది, అంత అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది అనే సిటీ. ఇప్పుడేమో స్వయంభూమను ఎంత మంచిగా రూల్ చేశారు అని చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకాల్లో మనకి 33 నుంచి 38 దాకా. సో ఈ పర్టికులర్ శ్లోకం 33లో ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఏంటి, స్వయంభూమను ఎంపరర్ కదా, వరల్డ్ మొత్తానికి ఎంపరర్ అంటే చక్రవర్తి. సో దానికి లైఫ్ ఎంజాయ్ చేశారంట తన వైఫ్ తోటి, తర్వాత సిటిజన్స్ అందరితోటి, ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ అంటే ఎవరైతే వాళ్ళ రాజ్యంలో ఉన్న జనాలందరూ. అండ్ తర్వాత తన కోరికలు కూడా తీర్చుకున్నారు. ఎట్లా తీర్చుకున్నారు, ధర్మానికి వ్యతిరేకంగా ఉండకుండా తీర్చుకున్నారంట కోరికలు. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అన్నమాట ఇక్కడ నేర్చుకోవాల్సింది మనం. ఏంటంటే మనకు జనరల్గా మనం పురుషార్థాలు వింటాం కదా, ధర్మ అర్థ కామ మోక్ష. సో జనరల్గా ఈ అన్నిట్లో ఈక్వల్గా మనం నడవాలన్నమాట లైఫ్లో. ఏదో ఒకటి ఎక్స్ట్రా చేయకూడదు, ఏదో ఒకటి ఎక్స్ట్రా చేస్తే కష్టం అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎగ్జాంపుల్ కామ అంటే సెన్సెస్ని, ఇంద్రియాలని తృప్తిపరచుకోవడం. అది ఎట్లా చేయాలంటే అది ధర్మానికి అనుగుణంగా చేయాలి, అది ప్రిన్సిపల్ అనమాట ఇక్కడ. సో అట్లా మనం కూడా మనకి డివోటీ లైఫ్లో కూడా ధర్మ అంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్, తర్వాత అర్థ అంటే మన మనీ వాల్యుబుల్ థింగ్స్, మనకి ఆఫీస్ వర్క్ చేసుకోవడం, తర్వాత కామ అంటే సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి కలగచ్చుకోవడం, రిక్రియేషన్ అట్లా. సో తర్వాత ఫ్యామిలీ లైఫ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు స్పిరిచువల్ లైఫ్ ఉంది, ఆధ్యాత్మిక జీవితము, తర్వాత ధర్మ, అర్థనేమో ఇదేంటి ఆఫీస్ లైఫ్, తర్వాత కామన్ ఏమో ఫ్యామిలీ లైఫ్. ఆఫీస్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఈ 3 ఒకదానికి ఒకటికి ఇంటరప్ట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అంటే 3 చేయాలి, ఏదైనా ఒకటి చేస్తే మిగతా ప్రాబ్లం వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ లైఫే చూసుకున్నాను, ఇంకా వేరే ఏం పట్టించుకోవట్లేదు, ఆఫీస్ పట్టించుకోవట్లేదు, భక్తి పట్టించుకోవట్లేదు, అది ప్రోగ్రెస్ అవ్వాలి మనం. అట్లాగే ఆఫీస్ లైఫే
ఆఫీస్లోనే 15-16 అవర్స్ వర్క్ చేస్తున్నాను, ఫ్యామిలీ పట్టించుకోవట్లేదు, భక్తి పట్టించుకోవట్లేదు, దాన్ని కూడా నడవదు. అట్లాగే భక్తినే 20 అవర్స్ చేసి భక్తి, ఆఫీస్ పని చేయకుండా, డబ్బులు సంపాదించకుండా, వైఫ్ పిల్లలు చూసుకోకుండా, ఆ ఫ్యామిలీ చేయకపోయినా కూడా అది బ్యాలెన్స్గా ఉండదన్నమాట. అందుకనే వేదాస్కి నైస్గా ప్రిస్క్రైబ్ చేస్తారన్నమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎట్లా ఈ 3 బ్యాలెన్స్ ఉండడానికి మనకి గురువు, మన మెంటర్ మనల్ని గైడ్ చేస్తారన్నమాట. మనకి ఎప్పుడైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతున్నాం అనుకో, అప్పుడు మెంటర్ చెప్తారు, సుందరానంద నువ్వు చూడు ఇది ఎక్కువ చేస్తున్నావు, ఈ నువ్వు ఈ టైం ఉందా నీకు అసలు దీనికి అని చెప్తారన్నమాట. అట్లా మనం గైడెన్స్ తీసుకుంటూ అట్లా మంచిగా నడవాలన్నమాట. ఇట్లా స్వయంభూమని ఏం చెప్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నాడు, కాకపోతే ధర్మానికి విరుద్ధంగా ఎంజాయ్ చేయట్లేదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లిసిట్ సెక్స్ చేయట్లేదు, తర్వాత ఇంటాక్సికేషన్ తీసుకుంటుంది, అట్లా అనమాట. ధర్మానికి ఏదైతే విరుద్ధంగా ఉందో అది చేయట్లేదు అనమాట. అది ప్రిన్సిపల్ అనమాట మనకి. తర్వాత ఇంకోటి ఏంటి, రోజు మార్నింగ్ అంటే సన్నాయి అంటారు కదా తెలుగులో, మన పెళ్ళిళ్ళకి వాయిస్తారు సన్నాయి, పువ్వు అంటారు కదా అట్లా. ఆ సన్నాయి మేళం వాయించే వాళ్ళు రోజు వచ్చి మార్నింగ్ భగవంతుడి లీలల గురించి పాటలు పాడతారంట. తర్వాత తన భగవంతుడి లీలే కాదు, తనని కూడా పొగుడుతారన్నమాట. తను చక్రవర్తి కదా, తనని కూడా పొగుడుతారంట. సో అట్లా ఎవ్రీడే మార్నింగ్ అన్నమాట. అట్లా ఆ సన్నాయితోటి లేస్తారన్నమాట. మన వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటాం కదా మనం, దేవుడికి అట్లా ఉంటది. సో ఇప్పుడు దేవుడు రిప్రజెంటేటివ్, కింగ్ జనరల్‌గా రాజు దేవుడిని రిప్రజెంటేటివ్ అంటారన్నమాట. సో కింగ్ కూడా అలాంటి ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తారన్నమాట అట్లా. సో ఆ సన్నాయితోటి వాళ్ళు భగవంతుడి లీలలు చెప్తుంటే సాంగ్స్ తోటి అప్పుడు లేస్తారన్నమాట అలా. సో ఇక్కడ ప్రభుపాల్ వారు మనకి ఆ ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఏంటంటే వేదిక్ కల్చరు, వేదిక్ ప్రిన్సిపల్ ఎంత నైస్‌గా డిజైన్ చేశారంటే, ఇట్లా మన కోరికలు కూడా తీసుకోవచ్చు, తర్వాత భగవంతుడి దగ్గరికి కూడా వెళ్ళిపోవచ్చు. అది అదెప్పుడు గుర్తుంది, మనము ఆ కోరికలు తీసుకునే విధానము మన కృష్ణ కాన్షియస్‌తో అలైన్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రసగుల్లా తినాలనిపిస్తుందనుకో, మనం బయట నుంచి కొనుక్కొచ్చుకొని తినకుండా మనం ఇంట్లో చేసుకుంటాం. ఇంట్లో చేసుకోవాలంటే మనకి రెసిపీ తెలవదు. రెసిపీ తెలవాలంటే మనం వేరే డివోటీస్‌ని కలుపుకుంటాము, లేకపోతే బుక్స్ చదువుతాము, లేకపోతే ఇంటర్నెట్‌లో చూస్తాము. సో, రసగుల్లా ప్రొసీజర్ చేసుకొని రసగుల్లా ఇంట్లో చేసుకుంటాం. ఇంట్లో చేసుకొని భగవంతుడి క్లీన్‌గా దేవుడి కోసం అని చేస్తాం. చేసి భగవంతుడికి ఆఫర్ చేసి తింటాం అన్నమాట. అది కృష్ణ కాన్షియస్ వేలో ఎంజాయ్ చేయడం అన్నమాట. అది ఇక్కడ అట్లా వేదిక్ కల్చర్‌లో ఆ మెథడ్ ఇచ్చారన్నమాట అని చెప్తున్నారు ఒక పాయింట్. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి, మార్నింగే కాదు, ఇక్కడ వరుసలో మార్నింగ్ అని చెప్పారు కదా, మార్నింగ్ లేసినప్పుడు వినేవాళ్ళు, కృష్ణ కథ వినేవాళ్ళని చెప్పారు కదా. రూపాల్ వారు నైట్ టైమ్ కూడా చేసేవాళ్ళంట. ఏం చేసేవాళ్ళు నైట్ టైము, నైట్ టైమ్ కూడా భజనలు పాడేవాళ్ళంట. ఒకటేంటి, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని భగవద్గీత, భాగవతం క్లాసెస్ వినేవాళ్ళంట. తర్వాత కీర్తనలు పాడుకునేవాళ్ళంట. తర్వాత అట్లా అట్లా చేసి అట్లా పడుకునేవాళ్ళంట. అప్పుడు పడుకున్నప్పుడు వాళ్ళకి ఆ డ్రీమ్స్ కూడా ఏదైతే లాస్ట్‌లో ఏదిన్నారో అది ప్రామినెంట్‌గా ఉంటది కదా మనకి కాన్షియస్‌నెస్‌లో. అది వస్తాయన్నమాట డ్రీమ్స్. ఇది మంచి హాబిట్ అన్నమాట. మనం కూడా కల్టివేట్ చేసుకోవచ్చు. కీర్తనలు పాడటం కానీ, పడుకునే ముందు, లేకపోతే భజనలు పాడటం కానీ, లేకపోతే కొంతమందికి అవన్నీ అంత ఇష్టం ఉండదు. కొంతమందికి ఏదైనా భగవద్గీత అయినా, భాగవతం గాని చదవటం కానీ, అట్లా కృష్ణ బుక్ చదవడం గానీ, జనరల్‌గా ప్రభుపాదులు టైంలో తన డిసైపుల్స్ అందరూ కృష్ణ బుక్ చదివేవాళ్ళన్నమాట. కృష్ణ బుక్‌లో స్వీట్ పాస్ట్ టైమ్స్ ఉంటాయి కృష్ణుడికి. సో, ఆ స్వీట్ పాస్ట్ టైమ్స్ చదువుకొని పడుకుంటే మనం కృష్ణుడి గురించే డ్రీమ్ చేయొచ్చు కూడా. సో, అప్పుడు డ్రీమ్ కూడా కృష్ణ కాన్షియస్ అయిపోయిందన్నమాట. అది ప్రభుపాదులు వారు అట్లా అప్పుడు స్వయంభూమను అట్లా కృష్ణ కాన్షియస్ అట్మాస్ఫియర్‌లో, కృష్ణ కాన్షియస్ వాతావరణంలో, ఇంట్లో మంచిగా గృహస్థాశ్రమంలో ఉన్నారంట. శాంతితోటి, ప్రాస్పెరిటీ తోటి ఉన్నారు అని చెప్తున్నారన్నమాట మనకి. సో, బేసికల్లీ పాయింట్ ఏంటంటే, ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్ రీసెంట్‌లీ. సెవెంత్ క్యాంటో సెకండ్ చాప్టర్‌లో హిరణ్యకశిపుకి చెప్తారన్నమాట టీచింగ్స్.
ఆ సెక్షన్ నుంచి చదువుతున్నాను. ట్యూస్‌డే ఏదో క్లాస్ ఇవ్వాలి నేను అందుకని. సో, ఆ సెక్షన్‌లో హిరణ్యకశిపు చెప్తున్నానన్నమాట నైస్ థింగ్. ఏంటంటే మనం సోలు, మనం బాడీ కాదని చెప్తున్నానన్నమాట. ఆ కాంటెక్స్ట్‌లో 18థ్ చాప్టర్ భగవద్గీత 46th వర్స్ చదువుతున్నానన్నమాట నేను. సో, అందులో చదివాను. ఏంటంటే మనము కొంతమంది ఎట్లా తీసుకుంటారు స్పిరిచువాలిటీ ఆహ్, భక్తి ఒకటే చేయాలి. ఇంక నా వరల్డ్ ఏమైనా పర్లేదు నాకు డజంట్ మ్యాటర్. వరల్డ్‌లో ఇంకేం చేయను నేను. వరల్డ్ నా గురించి పట్టించుకోవడం లేదు. భక్తి ఒకటే చేస్తాను. భగవంతుడి దగ్గరికెళ్ళాలి. అట్లా ఒకళ్ళు చేస్తారన్నమాట. కానీ భగవద్గీతలో కృష్ణుడిచ్చిన నాలెడ్జ్ ఏంటి? తర్వాత ఇప్పుడు మనం స్వయంభూ మనం లైఫ్‌లో చూస్తుందేంటంటే, ఈ మెటీరియల్ వరల్డ్ భగవంతుడి ఎనర్జీ. భగవంతుడితో కనెక్ట్ అయిన ఎనర్జీ నంబర్ 1. ఆ భగవంతుడు కనెక్ట్ అయిన ఎనర్జీ మెటీరియల్ వరల్డ్‌లో పార్టిసిపేట్ చేస్తూ మనం భగవంతుడికి సేవ చేయాలన్నమాట. మనకున్న రిసోర్సెస్‌తో పాటు. అట్లా ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు. తర్వాత ఈ లైఫ్ తర్వాత కూడా ఆనందంగా ఉండొచ్చనమాట. సో, అది మనకి ఆచార్యస్ చెప్తున్నారనమాట. సో, ప్రభుపాద వారు అది చెప్తున్నారిక్కడ. ఏంటంటే ఇప్పుడు కూడా పీస్‌ఫుల్ ఉండొచ్చు. తర్వాత లైఫ్ తర్వాత కూడా పీస్‌ఫుల్ ఉండొచ్చు. పీస్‌ఫుల్‌గా హ్యాపీగా ఉండొచ్చు. పీస్‌ఫుల్ కంటే ఇంకా మంచిది హ్యాపీనెస్ అనమాట. పీస్‌ఫుల్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం. హ్యాపీనెస్ అంటే సాటిస్ఫాక్షన్ తోటి ఉంది. హ్యాపీనెస్ వస్తది. పాజిటివ్ పాజిటివ్ పోర్షన్. సో, అది ఎప్పుడు చేయగలుగుతాం మనము? మనమేంటంటే ఫస్ట్ ఏమో మనం అన్నీ భగవంతుడికి సంబంధించినవని అర్థం చేసుకోవాలి నంబర్ 1. తర్వాత భగవంతుడి సేవలాగా చేయాలి అన్ని పనులు. అప్పుడు మన ఆఫీస్ వర్క్ గూడా భగవంతుడు భగవంతుడు లోకానంతా మెయింటైన్ చేయాలి. జనాలు మెయింటైన్ చేయడానికి. మన ఆఫీస్ వర్క్ చేస్తుంటే ఆ లోకం మెయింటైన్ చేయడానికి మనకు కొంచెం ఉపయోగిస్తున్నాం నంబర్ 1. నంబర్ 2 మనకొచ్చిన మనీ మనం కృష్ణ కాన్షియస్ స్ప్రెడ్ చేయడానికి వాడొచ్చు. భగవద్గీత బుక్‌లు వితరణం చేయడం వాడొచ్చు. శ్రీమద్ భాగవతం బుక్‌లు వితరణం చేయడానికి వాడొచ్చు. అట్లా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్‌కి వాడొచ్చు. అట్లా చేయొచ్చు కదా! అది ఇంకోటి. థర్డ్ థింగ్ ఏంటంటే మనం మంచిగా చేస్తే వేరే వాళ్ళకి ఓహ్! వీళ్ళు భక్తులు ఇన్ని మంచిగా భక్తి చేస్తారు అని తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు గూడా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళకి భక్తి మీద మంచి ఒపీనియన్ ఉంటుంది. మంచి ఒపీనియన్ ఉంటే అప్పుడు వాళ్ళకి గూడా భక్తి సుకృతి వస్తుందన్నమాట. వాళ్ళ మంచి ఒపీనియన్ ఉన్నవల్ల. సో, తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళు భక్తి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత మన ఫ్యూచర్‌లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు భక్తి వాళ్ళకి షేర్ జేయొచ్చు. అప్పుడు తీసుకొనొచ్చు. వాళ్ళు భక్తిని తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అట్లా మనకి ఏవైతే గిఫ్ట్స్ ఇచ్చారో కృష్ణుడు, ఆ గిఫ్ట్స్, టాలెంట్స్ తీసుకొని మనం కృష్ణుడి సేవలో యూజ్ చేయాలన్నమాట ఈ వరల్డ్‌కి. సో, అది మన బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట మన లైఫ్‌లో. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో ప్రభుపాదులు ఏం చెప్తున్నారు? సో, జనరల్‌గా మన భక్తులు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు టెంపుల్‌లో ఉంటే టెంపుల్‌లో మంగళారతి అటెండ్ అవుతారు. లేదా ఇంట్లో ఉంటే ఇంట్లో ఒకటి టెంపుల్‌లో క్రియేట్ చేసుకుంటారు కదా! డీటీస్ పెట్టుకొని పిక్చర్స్ అయినా పర్లేదు. పిక్చర్స్ పెట్టుకొని ఇంట్లో తెల్లవారుజామున తొందరగా లేసి మంగళారతి చేస్తామన్నమాట. మంగళారతి చేసినందువల్ల ఆస్పీషియస్ నోస్ వస్తుంది అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఏంటి ఆహ్, అప్పుడు భగవంతుడిని, గురువుని గ్లోరిఫై చేస్తున్నాం మంగళారతిలో. మంగళారతి టైంలో మనం. సో, అది చేసిన తర్వాత మళ్ళీ వేరే పనులు జేసుకుంటారు అని జెప్తున్నారన్నమాట ఇక్కడ. తర్వాత ప్రభుపాద వారు ఒక జైపూర్ గురించి జెప్తున్నారు. యాక్చువల్‌గా 500 మార్నింగ్ మంగళారతి టైంలో అట్‌లీస్ట్ 500 మంది వస్తారని జెప్తున్నారు గదా! అది తప్పు కాదు. ఈవెన్ టుడే ఇప్పుడు గూడా సేమ్ స్టేటస్‌లో ఉందంట. ఇప్పుడు లావణ్య ఎళ్ళింది మొన్న జైపూర్‌కి. అప్పుడు గూడా మంగళారతికి అంతమందొస్తారన్నమాట. రాధా గోవింద టెంపుల్ అంటారన్నమాట. ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు జైపూర్‌లో కింగ్ ప్యాలెస్‌లో అంటే ప్యాలెస్ అంటే చాలా పెద్దగుంటాయి గదా! వాళ్ళకి. అంటే పెద్ద కాంపౌండ్ ఉంటది గదా! ఆ కాంపౌండ్‌లోనే టెంపుల్ గూడా ఉందన్నమాట. ఆ టెంపుల్‌లో కింగ్ ఒకటే రాకుండా వేరే వాళ్ళందరూ గూడా వస్తారన్నమాట. బయట వాళ్ళు గూడా రావచ్చన్నమాట. ఓపెన్ ఇన్విటేషన్ అందరికి టెంపుల్‌కి రావడానికి. సో, ఆ రాధా గోవింద టెంపుల్‌కి ఎర్లీ మార్నింగ్ చాలా మందొస్తారంట. ఆ సిటీలో చాలా మందొస్తారు. వచ్చి మార్నింగ్ మంగళారతి పార్టిసిపేట్ చేసి, మంగళారతి తర్వాత పాటలు పాడతారనమాట. అబ్బాయిలు ఇటు సైడు, అమ్మాయిలు ఇటు సైడు. పాటలు అమ్మాయిలు ఎస్పెషల్లీ చాలా పాటలు పాడతారంట అక్కడ. భజనలు పాడుకుంటారంట వచ్చిన తర్వాత, మంగళారతి తర్వాత. సో, అది ఇప్పుడు కూడా ట్రూ అనమాట. తర్వాత ప్రభుపాల్ వారు ఇట్లా ఆహ్, 2 ఫ్యామిలీస్‌ని హైలైట్ చేస్తున్నారు. ఏంటి?
ఇట్లా రిచ్ ఫ్యామిలీస్, ఇప్పుడు కింగ్ వాళ్ళ దగ్గర ఏంటి, లోపల టెంపులే ఉంది, ప్యాలెస్ లో టెంపుల్ ఉంది వాళ్ళకి. సో టెంపుల్కి ఈజీ వెళ్ళొచ్చు వాళ్ళు కష్టాలు పడిన అసలు లేదు. జాబ్ ఎప్పుడు వస్తుందా నాకు, అయ్యో నేను చాలా చదువుకోవాలి జాబ్ రావాలని కష్టాలు పడలేదు కదా, రిచ్ ఫ్యామిలీ. ఇంకోళ్ళు ఏంటి భక్తుల ఫ్యామిలీ. భక్తుల ఫ్యామిలీ కూడా ఇంట్లో రోజు మంగళారతి అవుతుంది, రోజు కీర్తనలు చేస్తారు, భాగవతం చదువుకుంటారు, చెప్పుకుంటారు, డిస్కస్ చేస్తారు, క్లాసెస్ వింటుంటారు, అట్లా ఉంటుంది కదా. సో భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు, అందుకనే ఎవరైతే ఇప్పుడు భక్తి యోగా ప్రాక్టీస్ చేసి కంప్లీట్ కాలేదనుకో వాళ్ళకి ఈ లైఫ్లో, అప్పుడు నెక్స్ట్ లైఫ్లో రిచ్ ఫ్యామిలీలో కానీ ఇట్లా భక్తుల ఫ్యామిలీ కానీ పుడతారు అని చెప్తారు అనమాట. అప్పుడు ప్రభుపాద వారు చెప్తున్నా అంటే మళ్ళీ వాళ్ళకి కృష్ణ కాన్షియస్ వాతావరణం, ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఈ రెండిట్లో జనరల్గా. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ భక్తిని టేకప్ చేసుకునే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట మనకి. సో మనకి కానీ గొప్ప వాళ్ళల్లో మరి బెనిఫిట్ ఏంటి, కొంతమంది చాలా మంది గొప్ప వాళ్ళు భక్తులు కాదు కదా, మరి ఎట్లా అంటే గొప్ప వాళ్ళకి అట్లీస్ట్ జాబ్ ఎత్తుక్కోవాలి, ఎట్లా అన్నం తినాలి అని కష్టాలు పడిన అవసరం లేదు. అందుకని ఆ టైం యూటిలైజ్ చేసుకోవడానికి భక్తికి అనమాట. కానీ అందరూ యూజ్ చేస్తారా, అది మనకు కాషన్ చూసుకోవాలి. అందుకనే ఈ లైఫ్లో వీలైనంత వరకు మన భక్తి కంప్లీట్ చేయాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ లైఫ్లో రిచ్ పీపుల్లో పుట్టినా కూడా మనం భక్తి తీసుకుంటామని గ్యారెంటీ లేదు, ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. సో అందుకనే కోర్స్ మన గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు భక్తి చేసాం కాబట్టి నెక్స్ట్ లైఫ్లో భక్తి ప్రిన్సిపల్కి ఈజీగా అట్రాక్ట్ అవుతాం అనమాట. ఎవరైనా ఒక డివోటీ ఇచ్చేయని చెప్పారనుకో ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం అనమాట. అందుకనే సో అది గుడ్ బర్త్ అనమాట రెండిట్లో, రిచ్ ఫ్యామిలీ లేకపోతే భక్తుల ఫ్యామిలీలో, బ్రాహ్మణ ఫ్యామిలీలో. సో అది ప్రభుపాద వారు చెప్తున్నమాట ఇక్కడ ఇంకోటి. సో ఓవరాల్గా మనం నేర్చుకున్నది ఏంటంటే స్వయంభూ మను లైఫ్ స్టైల్ నుంచి మనం భక్తికి అనుగుణంగా మన లైఫ్ని మార్చుకోవాలి. అంటే ఏమైనా మెటీరియల్ కోరికలు ఉన్నా కానీ, భౌతిక కోరికలు ఉన్నా కూడా అది కృష్ణ కాన్షియస్ విధంగా ఎట్లా తీర్చుకోవాలని ఆలోచించుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మీట్ వదిలేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా అట్లీస్ట్ ఆ సోయతోటి చేస్తారు కదా మీటు, సోయతోటి వెజిటేరియన్ మీట్ ఉంటుంది కదా, అవి తినొచ్చు అట్లీస్ట్. అది స్టెప్ టు రెడ్యూస్ అనమాట. సో అట్లా మీట్ వదిలించుకోవడానికి ట్రై చేస్తారనమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని చెప్తున్నారు, భగవంతుడు రోజు కృష్ణ కథ విని రోజు డీటీ వర్షిప్ చేసి అప్పుడు కృష్ణ కాన్షియస్ అట్మాస్ఫియర్ పెట్టామనుకో ఇంట్లో, అప్పుడు పిల్లలకి కూడా మంచిది, మనకు కూడా మంచిది, అప్పుడు మన లైఫ్ పర్ఫెక్ట్ కావచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇలా 34వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, స్వయంభూమను యాక్చువల్గా రాజర్షి అంటే రాజుడు ప్లస్ ఋషి కూడా, అంటే సెయింట్లీ కింగ్ అంటారు అనమాట. వీళ్ళు ఎందుకు సెయింట్లీ కింగ్ అంటున్నారు, వీళ్ళేంటి ఓన్లీ కింగ్ పని ఏంటి, ఓన్లీ రూల్ చేయటం. వీళ్ళు సెయింట్లీ అనమాట, వీళ్ళు డివోటీ కూడా, అందుకని సెయింట్లీ కింగ్ అంటారు, వాళ్ళని రాజర్షి అంటారు. ఈ రాజర్షిలకి వన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వేదిక్ కల్చర్లో వాళ్ళు రూల్ చేసినంత వాళ్ళ ఏమంటారు దాన్ని, కింగ్డమ్ని, రాజ్యాన్ని రూల్ చేసినంత వరకు చాలా రెస్పాన్సిబుల్గా సిన్సియర్గా రూల్ చేస్తారన్నమాట. కాకపోతే లైఫ్ ఎండ్ అయ్యే కొద్దీ వాళ్ళు అంతా వదిలేస్తారు, అంతా వదిలేసి ఫారెస్ట్కి వెళ్ళిపోతారు. ఫారెస్ట్కి వెళ్ళిపోయి భక్తి సిన్సియర్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఇప్పుడు దాకా భక్తి ప్రాక్టీస్ చేయలేదు అని కాదు, ఇప్పుడు దాకా భక్తి చేస్తున్నారు, అప్పుడు ఫుల్ డెడికేట్ చేస్తున్నారు, ఫుల్ డిటాచ్మెంట్ తోటి, అంటే వైరాగ్యంతో. అసలు ఏమి ఇంత డబ్బులు ఉన్నా కూడా, ఇంత రాజ్యం ఉన్నా కూడా, ఇంత సేవకులు ఉన్నా కానీ పట్టించుకోలేదు, వెళ్ళి స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళకి అది స్ట్రాంగ్గా తెలుసు అనమాట, లైఫ్ గోల్ అది క్లియర్గా. సో అట్లనే ఈ రాజులు కూడా అలాంటి వాళ్ళు అనమాట. సో ఇక్కడ ఎప్పుడు భౌతిక ఆనందం కూడా కృష్ణ కాన్షియస్ అట్మాస్ఫియర్లో ఎంజాయ్ చేస్తారంట ఈ స్వయంభూమను, అది చెప్తున్నారు ఇక్కడ. యా బేసికలీ ఈ భాషలో ప్రభుపాద వారు మనం అందరికీ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. సో కృష్ణ కాన్షియస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అందులో ఎంజాయ్ చేసుకోవచ్చు మన ఇంట్లో అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డీటీ వర్షిప్ పెట్టి ఇంట్లో భగవంతుడికి సేవ చేయడము, తర్వాత ఇట్లా ఇంట్లో కీర్తనలు పాడటము, దానివల్ల మనం సెన్స్ ఎంజాయ్మెంట్ రెగ్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నారు ప్రభుపాద వారు. అట్లా ఇది బెస్ట్ ప్రాసెస్ ఏంటి, మనం ఈ మెటీరియల్ ఎంజాయింగ్ టెండెన్సీ నుంచి మనం స్పిరిచువల్ సర్వీస్ టెండెన్సీకి బెస్ట్ రావాలంటే మనం హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ రెగ్యులర్గా చేయొచ్చు అనమాట. హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకి వాల్యూ తెలిస్తే మనం రోజు వీలైనంత వరకు చాంట్ చేస్తూనే ఉంటాం అనమాట. యాక్చువల్గా డివోటీస్ మినిమం 16 రౌండ్స్ చేస్తారు, కానీ ఇంకా ఎక్కువ అయినా కూడా చేస్తారు అనమాట టైం గుర్తున్నప్పుడల్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భీష్మ పంచక్ కదా, ఇది చాలా వాల్యుబుల్ టైం అనమాట. ఇప్పుడు వీలైనంత వరకు కొంచెం ఎక్కువ చాంటింగ్ చేసుకోవచ్చు అనమాట. మనం చాంటింగ్ చేసుకోవచ్చు, హియరింగ్ చేసుకోవచ్చు, రీడింగ్ చేసుకోవచ్చు, అట్లా అనమాట. ఈ 4 రోజులే ఆదివారం దాకా చాలా వాల్యుబుల్ అనమాట. అట్లా కానీ ఎవ్రీడే మనం ఫిక్స్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ చేస్తూ రౌండ్స్ పెంచుకోవచ్చు అనమాట. మనం 16 రౌండ్స్లో లేవనుకో ఇప్పుడే, సో ఇప్పుడు 1 రౌండ్ చేస్తున్నాం అనుకో, 2 రౌండ్స్ చేస్తున్నాం అనుకో, 4 రౌండ్స్కి వెళ్ళొచ్చు అట్లా. కొంతమంది డివోటీస్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు నేను 1 రౌండ్ చేస్తున్నాను అనుకో, ఏకాదశి ఎవ్రీ ఏకాదశికి ఇంకొక రౌండ్ పెంచుతాను అనమాట. అంటే ఏకాదశి వన్స్ ఇన్ 15 డేస్ వస్తుంది కదా, అది టూ సూన్ అనుకో కొంతమందికి, అప్పుడు ఎవ్రీ 2 ఏకాదశికి పెంచుతారు అనమాట. అట్లా అది కూడా టూ సూన్ అనుకో, ఏదైనా పెద్ద ఫెస్టివల్కి పెంచుతారు అనమాట. సో అట్లా అట్లా స్లోగా గ్రో అవుతాం అనమాట మనం డివోషన్ లైఫ్లో. సో అది కృష్ణ కాన్షియస్ అట్మాస్ఫియర్లో ఇంట్లో కృష్ణుడిని సెంటర్లో ఉంచుకొని అప్పుడు మన కృష్ణ కాన్షియస్ ప్రాక్టీస్ చేసుకుంటే మనం పర్ఫెక్షన్ వస్తుంది అని చెప్తున్నారు మనకి ఈ శ్లోకాల్లో. ఐ పాజ్ దేర్. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెక్షన్ మీద? ఓకే, అయితే మరి మళ్ళీ మండే గలు వచ్చితే శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. वाञ्छकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. థ్యాంక్ యూ.